ఇక కాళేశ్వరం బహిరంగ విచారణ స్పీడప్ పెంచింది. నిన్న కమిషన్ ఎదుట కీలక వ్యక్తులు హాజరయ్యారు. స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కమిషనర్ చీఫ్ విచారణ జరిపింది. ఇక ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే మొదట స్మితా సబర్వాల్ ను కమిషన్ అధికారులు ప్రశ్నించారు. ఆమెతో ప్రమాణం చేయించి కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణ మొదలుపెట్టారు. సీఎం కార్యదర్శిగా ఎప్పుడు పనిచేశారు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రతిపాదనలన్నీ మంత్రివర్గం ముందు పెట్టారా అని ఆమెను కమిషన్ ప్రశ్నించింది. తాను 2014 జూన్ 5 నుంచి గత ప్రభుత్వం మారే వరకు సీఎంఓ కార్యదర్శిగా పనిచేశానని గుర్తు చేసిన స్మితా సబర్వాల్, అన్ని ప్రతిపాదనలను కేబినెట్ ముందు ఉంచానే అంటున్నా అని స్మితా సమాధానం చెప్పారు. ఇక జీవో 776 ప్రకారం ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతలతో 6 నుంచి 12 ప్యాకేజీల పనులు 2 ఏళ్లలో పూర్తి చేసేలా సవరణలు చేశారా అని అడిగిన ప్రశ్నకు తెలియదని అన్నారామె. అయితే అప్పుడు జీవో 776ను అప్పటి మంత్రి ఆమోదించారని కమిషన్ గుర్తు చేసింది. కానీ దాన్ని కేబినెట్ ఎదుట పెట్టలేదని తెలిపింది. దీనికి కారణం ఏంటని ప్రశ్నించగా దానికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకు రాలేదని స్మితా సబర్వాల్ వాదన. పైగా మంత్రి స్థానంలోనే నిర్ణయం జరిగితే కేబినెట్ సీఎంఓలకు రావాల్సిన అవసరం ఉండకపోవచ్చని కమిషన్ తెలిపారు. ఇక మేడిగడ్డ డిపిఆర్ కు మంత్రి ఆమోదం తెలిపినా దాన్ని కూడా కేబినెట్ ముందుకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా ఆ ఫైల్ కేబినెట్ ఎదుట పెట్టలేదని, సో తన దగ్గర కూడా రాలేదని తెలిపారు స్మితా సబర్వాల్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న సీఎం ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేసిన కమిషన్, ఈ ఫైల్ కూడా మంత్రిమండలి ముందుకు రాకుండానే సీఎం సర్క్యులర్ జారీ చేశారు కదా అని అడిగారు. సీఎం స్థాయిలో ఆమోదం తెలిపే ప్రతి ఫైల్ తన దగ్గరకు రావని స్మితా సబర్వాల్ నుంచి సమాధానం వచ్చింది. ఇకంటే మంత్రివర్గం ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలను నిర్మించాలని భావిస్తున్నారా అని అడిగితే తెలియదని ఆన్సర్ చేశారు. ఇక ఇలా చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని ఆమె సమాధానం చెప్పారు. చివరిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్లో ఏమైనా లోపాలు గుర్తించారా అన్న ప్రశ్నకు తాను 7 శాఖలను చూసుకున్నానని తెలిపారు. సాధారణ పరిపాలన, సమన్వయం మాత్రమే తన బాధ్యత అని అన్నారామె. టెక్నికల్ విషయాల్లో తన ప్రమేయం లేదని తెలిపారు. ఇక స్మితా సబర్వాల్ విచారణ ముగిసిన తర్వాత సోమేష్ కుమార్ ను కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ సీఎస్ స్ట్రైట్ గా సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. దీంతో సోమేష్ కుమార్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిబేట్ కు రాలేదని, విచారణకు వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రఘోష్ వార్నింగ్ ఇచ్చారు. 3 బ్యారేజీల విషయంలో సీఎస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా అని కమిషన్ మొదట ప్రశ్నించింది. ఇరిగేషన్ సెక్రటరీగా కొద్ది కాలమే ఉన్నానని, చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లానని సోమేష్ సమాధానం చెప్పారు. ఇక నిబంధనలకు వ్యతిరేకంగా 3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా గుర్తించారా అని మరో ప్రశ్న వేసింది కమిషన్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ సీఎస్ సూటిగా సమాధానం చెప్పలేదు. దీంతో అడిగే ప్రశ్నలకు సూటిగా మాత్రమే సమాధానాలు చెప్పాలని జస్టిస్ చంద్రఘోష్ హెచ్చరించారు. సీఎస్గా ఉన్నప్పుడు 3 బ్యారేజీల విషయంలో ఏమైనా డీల్ చేశారా అని మరో ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. ఇక చివరిగా ప్రాజెక్టులో ఏదైనా అంశంపై సీఎం నిర్ణయంతో విభేదించారా అని ప్రశ్నించింది కమిషన్. దస్త్రాల్లో లోపాలను అవసరాలను బట్టి ఎత్తి చూపుతామని, తమ సర్వీస్ కాలంలో అలాంటివి ఎదురుకాలేదని సోమేష్ సమాధానమిచ్చారు. కాళేశ్వరం ఆర్థికంగా భారమవుతుందని ఎప్పుడైనా అనిపించిందా అని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. ఆర్థిక అంశాలు ఆర్థిక శాఖ బాధ్యతని, ఆ శాఖ అనుమతించిన ఫైల్స్ తాను ఆమోదించానన్నారు. ఇక కమిషన్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినా సోమేష్ కుమార్ నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు. చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మర్చిపోయాను, గుర్తులేదనే సమాధానం చెప్పారు. ఇక ఇవాళ విచారణకు ప్రొఫెసర్ కోదండరాం, కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరు కానున్నారు. వారికి తెలిసిన సమాచారాన్ని గతంలోనే కమిషన్ కు అఫిడవిట్ల రూపంలో ఇచ్చారు. ఇప్పుడు వారి అభిప్రాయాలను కమిషన్ తీసుకోనుంది. కాళేశ్వరం నిర్మాణంపై గతంలోనే పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను వెదిరే శ్రీరామ్ బయటపెట్టారు. అయితే కాళేశ్వరం బ్యారేజ్ వైఫల్యంపై సమగ్ర విచారణ జరపాలని ఏడాది నుంచి ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఇద్దరి అభిప్రాయాలను కమిషన్ రికార్డ్ చేయనుంది.